పడుతున్నానా? పడవ వాళ్ళు నలుగురైదుగురు వచ్చి, శాస్త్రులు గారు ఈ ఏడున్నారేంటి అన్నారు. అప్పుడు ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతిభ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ళ వెంట ఊళ్ళోకి వచ్చాను. వర్షం ఆగిపోయిందని చెప్పక తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు. లేదురా, ఇంకా కురుస్తోంది, ఆగకుండా కురుస్తోంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువయ్యింది. మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్న పిల్లాయే. అందులో పట్నంలో కచ్చేరి గుమాస్తా గారి కూతురేమో. వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కు ఉడగొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలోనూ లేదు.